అంతిమంగా అంతిమంగా లక్ష్యం అనేది సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఇది కూడా ఈ టూరిజం కూడా అత్యంత ఆవశ్యకం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లాగే కల్చరల్ ఇంటరాక్షన్. ఈ టూరిజం అంటే అమెరికా వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళే కాదు, ఈవెన్ విత్ ఇన్ ది కంట్రీ, విత్ ఇన్ ది స్టేట్, ఈవెన్ రైట్ ఫ్రమ్ గ్రామాల నుంచి కూడా అందరిని కూడా ఒక మైండ్ సెట్ చేసి జీవితంలో మనం ఏదైతే మనం చూస్తూ ఉన్నాం టూరిజంలో, అంటే గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, చారిత్రక కట్టడాలు, కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అంటే ప్రకృతి సంపద, ప్రకృతి యొక్క వనరులు, అందాలు, అంటే అడవులు కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, రకరకాలే. వీటన్నిటి పట్ల వాళ్ళను రావడం మూలాన వాళ్ళని వచ్చినట్టు చేయాలి. ఎందుకంటే వాటిని మనం కొత్తగా నిర్మించలేము. ఈ సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి వందల వేల సంవత్సరాల క్రితమే నిర్మాణం చేసింది. మనం చేయగలుగుతామా? కాపీ కొట్టగలుగుతామా? బట్ కనీసం మనం చూసి వాటిని తరించాలి, మనం మననం చేసుకోవాలి. మన పూర్వీకులు ఎంతో గొప్పగా, ఈరోజు ఆర్కిటెక్చర్ కంటే ఆ రోజున్న ఆర్కిటెక్చర్ చాలా గొప్ప కూడా ఉన్నది. సో కాబట్టి ఈ యొక్క అలాగే కల్చర్, ఈ టూరిజంని ఆకర్షించడం వల్ల వివిధ రాష్ట్రాలకు వెళ్ళడం, వివిధ రాష్ట్రాలను రప్పించడం ద్వారా ప్రాంతాలు పోవడం వల్ల వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు, వీటన్నిటిని మనం అవలోకనం చేసుకొని ఒక మైండ్ సెట్ అనేది కూడా మారుతుంది. నేను నాదని కాకుండా మొత్తం భారతదేశం అంతా ఒకటే ఒక 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 రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా మరి ఈ మధ్య కాలంలో ఇది డెవలప్ చేయాలంటే గడిచిన దశాబ్దాల నుంచి అసలు ప్రపంచంలో చాలా దేశాలు టూరిజం పైన ఆధారపడి వాళ్ళ యొక్క పర్చేజింగ్ కెపాసిటీ ఓన్లీ బేసింగ్ ఆన్ టూరిజం. దెర్ ఆర్ మెనీ కంట్రీస్, చాలా ఉన్నాయి. అట్లాగే అయితే భారతదేశానికి సంబంధించి చాలా ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు చాలా లో లెవెల్ ఉన్నాం. అందులో తెలంగాణ చూసుకుంటే ఇంకా టూరిజం డెవలప్మెంట్లో చాలా అడుగున ఉన్నాం. ఎందుకంటే దిస్ ఎ నెగ్లెక్టెడ్ సెక్టార్. చూడదగ్గ ప్రాంతం ఇటు ప్రపంచానికి చాటి చెప్పాలంటే ఒక ప్రపంచ లెవెల్ ఈవెంట్ చేస్తేనే అది ఆ యొక్క మెసేజ్ అనేది అంటే విదేశాలకు వెళ్ళాలని చేయడం జరిగింది. అందులో సక్సెస్ కూడా కావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళను ఏదో ఒక ప్రాంతానికి అక్కడికే వాళ్ళు కన్ఫైన్ చేయకుండా రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలకు వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. సో దాని ద్వారా వరల్డ్ మీడియా, నేషనల్ మీడియా, వరల్డ్ మీడియా, అట్లాగే స్టేట్ మీడియా ద్వారా కూడా మనం ప్రపంచానికి ఇంత గొప్ప అనుభూతినిచ్చేటువంటి ప్రాంతాలు ఉన్నాయటువంటి ఒక వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే ఈ మధ్యలో జరిగినటువంటి బతుకమ్మ పండుగ సంబంధించి కూడా అందులో గతంలో ఎప్పుడూ ఎవరు చేయని విధంగా ఆల్మోస్ట్ అంటే 19.44 అంటే 60 అడుగులు ఎత్తైనటువంటి బతుకమ్మను చేయడం ద్వారా మనం గిన్నీస్ రికార్డ్ సాధించడం జరిగింది. అంటే దాని ద్వారా కూడా దేశానికి, ప్రపంచానికి అంటే అసలు పూల పండుగ ఉందా, మనం పూలతోటి దేవుని పూజిస్తాం, కానీ ఇక్కడ పూలనే పూజించేటువంటి పండుగ ఇంత గొప్పగా ఉందా తెలంగాణలో అనేటువంటి వాస్తవాన్ని దాని ద్వారా సరే కొంత ఖర్చు అయ్యిండొచ్చు. దాని ద్వారా దేశానికి, ప్రపంచానికి కూడా దీని ద్వారా కూడా ఒక గిన్నీస్ బుక్ రికార్డు సాధించడం జరిగింది. సరే మరి అట్లాగే ఈ పరంపరలో భాగంగానే ఈరోజున సంక్రాంతి పండుగ. సరే అక్కడ ఆంధ్ర పోతేనేమో కోళ్ల పందాలు నడుస్తాయి. మన సంక్రాంతి పండుగ సంబంధించి ఎక్కువగా అంటే పతంగులు. మేము కూడా చిన్నప్పుడు విద్యలెక్కి, గుట్టలెక్కి, ఇవన్నీ చెట్లెక్కి రకరకాల పతంగులు ఆడినాం. సో ఈ పతంగుల పండుగను కూడా ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ, సోషల్ మీడియా, డిజిటల్ అన్నిటి కూడా మనం టీవీలో కట్టుకుపోతా ఉన్నాం. బట్ బేసిక్గా మనకు ఉన్నటువంటి సంస్కృతిని వాటిని మళ్ళీ వెలికి తీస్తూ మళ్ళీ పునఃప్రారంభించే విధంగా మళ్ళీ ఆ కల్చర్ను రెస్టోర్ చేయడం కోసమనే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా దాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎట్లయితే
మన సంస్కృతి, మన సాంప్రదాయం. అతిథి దేవో భవ, అంటే వచ్చిన వాళ్ళను మనకు ఆతిథ్యం ఇవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క కల్చరల్ ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది మన పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాను. అందులో ఈ జరిగేటువంటి ఉత్సవంలో ఈ యొక్క పతంగులు తెచ్చేవాళ్ళు వివిధ దేశాల నుంచి, అంటే ఇండోనేషియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, స్పెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, అల్జీరియా, సింగపూర్, ఇటు చాలా దేశాల నుంచి నిష్ణాతులు, అంటే కొత్తగా వాళ్ళు అంటే ముచ్చట గొలిపేటువంటి అత్యంత ఎత్తుకు ఎగిరే విధంగా, అత్యంత బరువైన కానీ మళ్ళీ అత్యంత ఎత్తుకు ఎగురుతాయి. సో వాటన్నిటిని కూడా మన రాష్ట్ర ప్రజలకు చూపించడం కోసం వాటిని కూడా మన లెవెల్లో కూడా నేను ఆల్రెడీ ఈ మధ్యలో మా అధికారులు కూడా ఇన్స్టిట్యూట్ జరిగింది. ఇవి ఎక్కడైతే విదేశాల నుంచి వరకు వస్తూ ఉన్నారు కదా, ఇంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానం వాటిని మన దగ్గరనే తయారు చేసి ఏర్పాటు చేయాలా ఇప్పటి నుంచి. దానివల్ల కొంత ఉపాధి ఉద్యోగ అవకాశం దొరుకుతాయి. కాబట్టి నెక్స్ట్ కైట్ ఫెస్టివల్ వరకు వీటన్నిటిని కూడా ఏవైతే మనం ఇతర ప్రాంతాలకు వస్తూ ఉన్నాయో వాటికి మించి అదనంగా కొత్త నూతన పద్ధతులతోటి ఆ యొక్క ఇండస్ట్రీని కూడా మనం డెవలప్ చేయడం కోసం చేసే కార్యక్రమం చేయాలి. ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, అట్లాగే మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లయర్స్లో పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే నైట్ టైం, రాత్రి వేళల్లో ఏది వెలుగులు విరజిమ్మే విధంగా ఈ యొక్క నైట్ ఫ్లయింగ్ ఈ యొక్క పతంగుల్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే మన సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఈ యొక్క సాంప్రదాయ కళారూపాలు, ఎందుకంటే వివిధ రకాల కళారూపాలు ఉన్నాయి. ఆ కళలు కూడా మనకు వారసత్వ సంపద వచ్చినటువంటివి, రకరకాల విన్యాసాలు, రకరకాల ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా పాపం అందులో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా కొంత ఉపాధి దొరకాలి ఒకటి. రెండవది మన యొక్క కళల్ని, మన యొక్క సంస్కృతిని వచ్చేటువంటి మన హైదరాబాద్లోనే వివిధ రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, అన్ని భాషలు మాట్లాడేవారు, అంటే తమిళియన్స్ ఉన్నారు, కేరళన్స్ ఉన్నారు, మరాఠీస్ ఉన్నారు, ఇట్లా రకరకాల రాష్ట్రాల నుంచి. సో వాళ్ళందరికీ కూడా మన యొక్క కల్చర్ను, మన యొక్క ఆటపాటలను చూపిస్తూ, అట్లాగే ఆయా విభిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళలను కూడా ప్రదర్శించి ఏర్పాటు చేసి ఒక సంక్రాంతి పండుగను ఒక గొప్పగా వైభవంగా ఈ యొక్క పండుగ నిర్వహించడం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను. ఇందులో వీటితో పాటు కళతో పాటుగా మనకు స్వీట్స్, కైట్ ఫెస్టివల్ పాటు స్వీట్ ఫెస్టివల్, అంటే ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సుమారుగా 1000-1200 రకాల స్వీట్స్ను వివిధ రాష్ట్ర వాళ్ళు తయారు చేసి అక్కడ వాళ్ళు అంటే ఆ విభిన్న రుచులు చూపించే ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీనిలో అందరూ పాల్గొనే కార్యక్రమం చేయాలి. దాంతో పాటుగా ఈ చేనేతకు సంబంధించినటువంటి వచ్చేటువంటి లక్షలాది మంది ఎవరు వస్తారో వాళ్ళు రావడం ద్వారా మన చేనేత పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళు కష్టపడి తయారు చేసినటువంటి వస్తువుల్ని విక్రయించుకోవడం కోసం ఆ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా కూడా వాళ్ళ యొక్క జీవనోపాధికి కొంత దోహదపడుతుంది. సో వాటిని కూడా స్టాల్స్ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ అంటే వాళ్ళ సహకారంతో ఈ విషయంలో ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా హైదరాబాద్లో ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే దీంతో పాటుగా గతంలో లేని విధంగా కొత్తగా ఈసారి హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్, ఇది January 16th to 18th 3 days. దీనికి అవసరమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ సివిల్ యాక్షన్స్ పర్మిషన్ రావడం జరిగింది. అట్లాగే ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ 2500 అడుగులు ఎత్తుకెళ్తాయి. అంటే ఆల్మోస్ట్ కెన్ సే ఆల్మోస్ట్ అరౌండ్ 1 kilometer హైట్. అంటే అది చూస్తేనే కాదు, దాన్ని మనం అందులో కూర్చొని ప్రయాణిస్తేనే ఆ అనుభూతి వేరే ఉంటుంది. సో దానికి మామూలుగా అంటే ఆన్లైన్ బుకింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షలాది మంది వస్తే అందరికి మనం ఇవ్వలేం కదా. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో ఆన్లైన్ బుక్ చేస్తున్నాం. డ్రోన్స్, రకరకాల డ్రోన్స్ తిరుగుతూ ఉంటాయి. మధ్యలో ఫుట్బాల్ లాంటి ఒక డ్రోన్ ఉంటుంది.
సో ఆ డ్రోను ఎవరు ముందుకు తీసుకుంటే దాన్ని తరిమే కార్యక్రమం అన్నట్టు అంటే గోల్ కొట్టడం. సో అది కూడా ఒక వింతైనటువంటి అనుభూతి. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ టూరిజంలో కొత్త పుంతలు తొక్కే విధంగా, టూరిజం ప్రమోట్ చేసే విధంగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉంది. కాబట్టి దీనిలో అందరూ కూడా భాగస్వాములు కావాలా. దీంతో పాటుగా ఇంకొకటి కైట్ ఫెస్టివల్ అనేది మనం హుర్రత్ దౌలా, ఇది కూడా పోలీస్ అకాడమీ సెంటర్ అక్కడ, అట్లాగే తుమ్మిడికుంట అనేది మాదాపూర్, వీటన్నిటిలో కూడా అక్కడ కూడా ఈ యొక్క పతంగులు ఎగిరేసే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఎక్కడ చెరువులు ఉంటే అక్కడ ఈ యొక్క చెరువులు కావచ్చు, గుట్టలు కావచ్చు, మనం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఈ పతంగుల ఫెస్టివల్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే పిల్లలకు, యువతకు, అట్లాగే మహిళలకు కానీ అందరికీ కూడా ఈ ఒక్కరోజు 2 రోజులు ఒక అనుభూతి. మన గతాన్ని, మన తాత ముత్తాతలు నాటి నుంచి ఏదైతే మనం ఈ పండుగ జరుపుకుంటామో మళ్ళీ ఒకసారి ఎంతసేపు టీవీలకు అతుక్కుపోకుండా, ఆ సెల్ ఫోన్లకు, వాట్సాప్ అతుక్కుపోకుండా గేమ్ అనేది మన గ్రౌండ్లో గేమ్ ఆడుతుంటే దాని టేస్ట్ కానీ ఇంపాక్ట్ అని ఉంటుంది. మనం డిజిటల్ గేమ్స్ ఆడడం వల్ల ఉపయోగం కాదు. సో దీన్ని డైవర్ట్ చేయడం కోసం, వీటన్నిటి ప్రమోట్ చేయడం కోసం ఇవన్నీ కూడా చేస్తాం అనుకోండి. దీనిలో మీరందరూ కూడా పాల్గొనని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ టూరిజం వల్ల టూరిస్ట్గా వెళ్ళే వాళ్ళకు ఆ ఒక పూటన, ఒక రోజా, 2 రోజుల, 3 రోజులో వాళ్ళ సంతోషం అనుభూతి కాదు. దాంతోపాటుగా మనమందరం, ఎందుకంటే మానవ జన్మ కాబట్టి మనతో పాటుగా అందరినీ సంతోషంగా ఉండేటట్టు చూడాలంటే, మనం అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో వారానికి 2 రోజులు టూరిజం పోతారు. మనం ఎంతసేపు ఎంజాయ్మెంట్ పేరు మీద రకరకాల కార్యక్రమం తప్ప ఈ టూరిజం పోవడం, కనీసం అక్కడ అమెరికాలో వారానికి 2 రోజులు పోయినా మనం నెలకు 2 రోజులు, అంటే అన్ని వర్గాల వాళ్ళు. ఐఎమ్ అప్పీలింగ్ through media to the entire state people of all walks of life, and also at the national level, you also please carry this message across the nation. I am appealing. ఎందుకంటే తద్వారా కోట్లాది మంది, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు, దేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నారు. అంటే మన సంస్కృతి అంటేనే అందరూ సంతోషంగా ఉండాలంటే మనం ఈ టూరిజం పోవడం మూలన లక్షలాది మందికి, కోట్లాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశం దొరుకుతాయి. సో మనకు కూడా మన ఆలోచన విధానాలు కూడా మారుతాయి. ఇప్పుడు ఎన్నో రకరకాల రుగ్మతలు, రకరకాల మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నాం. సో వీటిని అధిగమించాలంటే టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్టార్. సో అందుకని అందరికీ నేను, మీడియా మిత్రులకు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. ఒకరోజు నాగార్జున సాగర్ తీసుకెళ్తాం, ఒకనాడు సోమేశ్వర సాగర్ తీసుకెళ్తాం. షార్ట్లీ ఎట్ ది ఎర్లియస్ట్ ఎంటైర్ స్టేట్ మీడియాను డిఫరెంట్ పార్ట్స్కి తీసుకెళ్ళి కలిగిస్తాం. అట్లే మా ముఖ్యమంత్రి గారిని మంత్రులు కూడా తీసుకెళ్తాం. అట్లాగే వివిధ వర్గాల వరకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఐటీ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ప్రతి ఒక్కరు కూడా దయచేసి వారానికి 2 రోజులు కాకపోయినా 1 రోజున గడపండి, నెలకు 3 రోజులు గడపండి. ఈ యొక్క నిరుద్యోగ సమస్య కూడా కొంత తగ్గుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీరు దీనికి అందరూ వీటిలో పార్టిసిపేట్ కావాలని, టూరిజం ప్రమోట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఈ యొక్క టూరిజం డెవలప్ అవ్వాలంటే టూరిస్టులు వచ్చిన వాళ్ళకు ఒక దేవాలయం చూస్తారు. ఆ దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఏంది, దాని చరిత్రని చెప్పేవాళ్ళు అంటే గైడ్స్ కావాలి, రైట్? అట్లనే వచ్చే వాళ్లకు విందు భోజనాలు కావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏమంటారు వాటిని, సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకు, చెఫ్స్ని తయారు చేయడం. అట్లాగే రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఇట్లా వాళ్లకు ఇవన్నీ కూడా నేర్పించ. అట్లాగే వచ్చిన వాళ్ళకు వివిధ ఇతర ప్రాంతాల వాళ్ళు వస్తారు. సపోజ్ వాళ్ళకు తెలుగు రాదు, తమిళం వస్తుంది, లేదు ఫ్రెంచ్కి వస్తారు, వాళ్ళకు ఫ్రెంచ్ భాషనే వస్తుంది, తెలుగు రాదు. సో అంటే ట్రాన్స్లేటర్స్. సో వీళ్ళందరికీ కూడా ట్రాన్స్లేటర్స్ని ప్రమోట్ చేయడం కోసం
అట్లాగే చెప్స్ను తయారు చేయడం కోసం, అట్లాగే రకరకాల వీళ్ళందరినీ కూడా అంటే టూరిజంకు ఎవరెవరు అవసరం ఉంటుందో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇలా నిధి మరి ఒక సంస్థ ఉంది. ఆ నిధి సంస్థకే అంటే నిష్ణాతులైనటువంటి వెంకటరత్నం గారిని డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. వీటన్నిటి ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున కొన్ని వందల మందికి ఈ అన్ని రంగాల్లో వాళ్ళ ఒక ప్రావీణ్యతను పెంచడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి సో మై రిక్వెస్ట్ విత్ ది ఎంటైర్ మీడియా, ఈ యొక్క కైట్ ఫెస్టివల్ను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తేండి, ప్రజలను అందులో భాగమయ్యేటట్టుగా మమేకమయ్యేటట్టుగా చెయ్యాలని చెప్పని ఈ వేదిక ద్వారా, మీడియా ద్వారా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు యూ ఆల్. అట్లాగే మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ దాట్.